ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఎల్నినో పంజా విసిరింది. కష్టకాలంలో వరద వచ్చినా ఒడిసి పట్టుకునే అవకాశం లేక సాగు అయోమయంలో పడింది. నీటి నిల్వకు జలాశయాల్లో లేకపోవడంతో వచ్చిన వరద దిగువకే వెడుతోంది. జూరాలకు 188 టీఎంసీల వరద వస్తే ఎత్తిపోసింది కేవలం 11 టీఎంసీలే. నీళ్లున్నా ఎత్తిపోసుకోలేని దుస్థితిపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రభావంతో వర్షాలు అంటే కాలం సరిగ్గా కాక వర్షాలు అయితే కురవట్లేదు. అడపాదడపా కురిసినప్పటికీ ప్రాజెక్టులు అంటే చెరువులు కుంటలు నిండేంత అయితే వరద రావట్లేదు. ఆలస్యంగానైనా ఎగువన కురిసిన వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాముల నుంచి కృష్ణమ్మకు వరద వచ్చినప్పటికీ కూడా వాటిని వినియోగించుకునే పరిస్థితి అయితే లేక పాలమూరు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైనుంచి వచ్చిన వరదనంతా ఇక్కడ నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్ లేకపోవడంతో దీవకే వదిలిపెట్టాల్సి వస్తుంది. గత 15 రోజులుగా జూరాలకు సుమారు 188 టీఎంసీల వరద నీళ్లు రాగా 174 టీఎంసీల వరకు అయితే మొత్తానికి కిందికే దివకే వదిలిపెట్టడం జరిగింది. అంటే ఒక 14 టీఎంసీలు మాత్రమే ఇక్కడ ఈ జూరాల దీని ఆధారిత ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకైతే తరలించడం జరిగింది. అందులో నెట్టెంపాడుకు 11 టీఎంసీలు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్ ఈ మూడింటికి కలిపి కూడా 3 టీఎంసీలు ఎత్తిపోయడం జరిగింది. అంటే మొత్తంగా 14 టీఎంసీలు ఎత్తిపోయడం జరిగింది. అయితే నీటి కేటాయింపులు కనుక చూసుకున్నట్లయితే జూరాలకు 17 టీఎంసీలు, నెట్టెంపాడుకు 21 టీఎంసీలుతో పాటు అటు రాజు భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పథకాలకు కలిపి 20 టీఎంసీలు అయితే నీటి కేటాయింపులు ఉన్నాయి. అటు కోయిల సాగర్ కు 3.9 టీఎంసీలు, ఇటు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి అయితే 40 టీఎంసీలు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఈ మొత్తం కలుపుకుంటే 117-18 టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అయితే మనం ఎత్తిపోసుకున్నది కేవలం 14 టీఎంసీలు మాత్రమే. ఈ రిజర్వాయర్ల సామర్థ్యం లేకపోవడం వల్ల అయితే ప్రధాన లోపం కావడంతో మనకు వచ్చిన నీటిని అయితే ఒడిసి పట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. మరోవైపు ఇటు నెట్టెంపాడు కింద ఉన్నటువంటి రాలంపాడు రిజర్వాయర్ సామర్థ్యం 4 టీఎంసీలు అయినప్పటికీ కూడా ఆ లీకేజీల కారణంగా అందులో ఇప్పటికి కేవలం 2 టీఎంసీలు మాత్రమే నింపుతున్నారు. ఈ మరోవైపు భీమా ఫేజ్ 1 కింద ఉన్నటువంటి సంగమండ రిజర్వాయర్ 3.3 టీఎంసీల సామర్థ్యం అయినప్పటికీ అది కనీసం ఒక నెల 15 రోజులు వరద అంటే కంటిన్యూస్ గా కాలువ నుంచి నీళ్లు వస్తేనే నిండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగువ నుంచి అన్ని రోజులు వరద వచ్చే అవకాశం అయితే కనిపించకపోవడంతో అది నిండేదైతే సంగమండ నిండగడం అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తున్నది. అటు ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీలో మనకు కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా దాని కింద అయితే ఏ ఒక్క రిజర్వాయర్ లేదు. ఇప్పటివరకు అయితే అందులో అటు నుంచి నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఇటు మరోవైపు కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 40 టీఎంసీల నీళ్లు మనకు కేటాయింపులు అంటే ఎత్తిపోసుకొని సుమారు 4.5 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాల్సి పరిస్థితి అయితే ఉండగా ఇప్పుడైతే కేవలం 3 లక్షల ఎకరాలకే నీళ్లు ఇస్తున్నారు. దీని కింద ప్రధానంగా ఎల్లూరు, సింగోటం, జొన్నలపగూడ, గుడిపల్లి గట్టు ఈ 4 రిజర్వాయర్లు ఉండగా ఈ 4 సామర్థ్యం కూడా కేవలం 3 టీఎంసీలే. అంటే మరోవైపు అటు పాలమూరు రంగారెడ్డి అంటే దానికి అయితే నార్లాపూరు, ఏదుల, వట్టెము, కరివేనా, ఉద్దనపూరు ఇవన్నీ రిజర్వాయర్లు అయితే పనులు పూర్తయితే మొత్తానికి అటు ఒక 50 టీఎంసీలు అయితే మనం వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైతే అవి కూడా మనకు అందే పరిస్థితి లేదు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే 20 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉండగా వీటికి దాదాపు 8 లక్షల ఎకరాలు పైగా అయితే ఆ ఆయకట్టుకు సాగునీటికి ప్రాజెక్టులే ఆధారం. అయితే మొత్తంగా వీటికైతే నీళ్లు అందించే అవకాశం అయితే ఇప్పుడు లేకపోవడంతో రైతులైతే అయోమయంలో ఉన్నారు. పైనుంచి ఎగువ నుంచి వరద వస్తున్నప్పటికీ కూడా వీటిని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అయితే కనీసం 5 నెలల పాటు నదిలో ప్రవాహం ఉంటేనే సాగునీటికి నీళ్లు అందించగలమని అధికారులు చెప్తున్నారు. ఇటీవలే ఆ సాగునీటి సలహా మండలి భేటీలోనూ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా సమావేశమై ఎగువ నుంచి వరద వస్తే తప్ప ఇప్పటి పంటకు సాగుకు నీళ్లు ఇవ్వలేమని రైతులంతా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వరదలు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయన్న ఆశతో రైతులు ఇప్పటికే సాగు చేసిన వాళ్ళు అయితే ఆ పంటలు మరి పరిస్థితి ఏంది, చివరి ఆయకట్టు వరకు నీళ్లు అంతయా లేదని ఆందోళన అయితే ఉన్నారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ నేతలు అయితే ఈ ప్రాజెక్టులను సందర్శిస్తూ అయితే ఉమ్మడి జిల్లాలో నీటి అవసరాలకు, తాగునీటి అవసరాలకు ఏడాదంతా కలిపి కేవలం 9 టీఎంసీలు సరిపోతాయి. దాదాపు ఇప్పుడు 100 టీఎంసీలకు పైగా నీళ్లు వచ్చిన నేపథ్యంలో సాగునీటికి వదిలిపెట్టేందుకు ఏ విధమైన ఇబ్బంది లేదని ప్రభుత్వం వదిలిపెట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తుందని అయితే వాళ్ళు విమర్శిస్తున్నారు. అయితే మొత్తంగా అటు ఆ విమర్శలు అంటే ప్రభుత్వం వాళ్ళని అయితే పక్కన పెడితే మన జిల్లాలో నిల్వ సామర్థ్యం లేకపోవడం అయితే ప్రధాన లోపంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఆ నెట్టెంపాడు కింద ఉన్నటువంటి గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను 1.2 టీఎంసీలో ఉన్న సామర్థ్యాన్ని 15 టీఎంసీలో పెంచేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అటు మల్లమ్మకుంట రిజర్వాయర్ ను కూడా చేపట్టేందుకైతే భూసేకరణ ఇట్లా పనులు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఇటు పాలమూరు రంగారెడ్డి కింద ఈ పనులన్నీ అయితేనే కానీ మనకు అటు ఒక 58 టీఎంసీలు అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు అయితే ఎగువ నుంచి నీళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకుంటేనే సాగుకు అయితే నీరు అందించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే నాట్లేసుకున్న రైతులు అయితే చివరి వరకు వారి పంటకు నీళ్ళు అందించలేమని అయితే అయోమయంలో ఉన్నారు. మన కాలం కలిసి వచ్చి ఎగువ నుంచి నీరు వచ్చినప్పటికీ పంటకు అందించుకోలేని దుస్థితిపై అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ధన్యవాదాలు సతీష్.